ప్రభుత్వంలో జరిగిన తప్పులకు మాట్లాడిన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ వస్తే వాళ్ళొకరే కాదు మేడం. గత ప్రభుత్వంలో మాట్లాడిన వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రతి సందర్భంలో విధానాల గురించి, ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడకుండా కేవలం వ్యక్తుల పాలసీలు కూడా గురించి మాట్లాడారా వాళ్ళు? మీ అధినేత వ్యక్తిగత జీవితాన్ని ఉతికారేశారు. అదే చెప్తున్నాను. ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలు, పాలసీలు మాట్లాడుకోకుండా అన్నాను. మాట్లాడుకోకుండా వాళ్ళు చేయాల్సిన పని ఒక్క రోజు కూడా సక్రమంగా చేయకపోగా కేవలం వ్యక్తిగత విమర్శల కోసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు దరిదాపుల్లో ప్రజల మధ్యలోనే కాదు, వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారా, అస్సాంలో ఉన్నారా, బజ్జీలు అమ్ముకుంటున్నారా రైల్వే స్టేషన్ లో, ఏం మనకేం తెలియదు. లేకపోతే సగం మీసంతో సగం గుండుతో లేకపోతే పూర్తి గుండుతో కనుబొమ్మలు గీసేసుకుని ఉన్నారా కూడా తెలియదు. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, బికాజ్ వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి తెలుసు ఆ విషయం. అందుకే ఈ రోజు అప్ స్కాన్ లో ఉన్నారు. వాళ్ళు నిజంగా ప్రజలకు మేలు చేస్తుంటే ఈరోజు ధైర్యంగా ఫేస్ చేసేవాళ్ళు. నేనే తప్పు చేయలేదు, నేను కరెక్ట్ గా ఉన్నాను ప్రజల పక్షంగా అని అనుకునే వాళ్ళే రాష్ట్రంలో ఉండగలరు. కాబట్టి వాళ్ళు అప్ స్కాన్ లో ఉన్నారు. కాబట్టి దొంగతనంగా ఉన్నారు, లేకపోతే ఓకే మీరు అన్నట్టు రైల్వే స్టేషన్ లోనే గుండు గీయించుకుని దాక్కున్నారని కాసేపు అనుకుందాం. కానీ నేను అనేది ఏంటంటే, వన్స్ మీరు పవర్లోకి వచ్చిన తర్వాత కాంట్రవర్షియల్ పొలిటీషియన్స్ ఎవరో మీకు క్లారిటీ ఉంది. ఎవరు రూల్ ఆఫ్ లా అతిక్రమించారో మీ దగ్గర లిస్ట్ ఉంది. వచ్చినప్పుడు కనీసం లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్కి మీరు ఇన్ఫార్మ్ చేయలేదా? తర్వాత అయినా మనం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం, కనీసం వాళ్ళని అబ్జర్వేషన్ చేయండి, వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళ మూమెంట్ మీద నిఘా ఉంచండి అని. లుకౌట్ ఇచ్చేంత వరకు వచ్చారు అంటే దాన్ని ఎలా చూడాలి? అది డెఫినెట్గా కొంత ఫ్లా కనిపిస్తుంది కదా. అంటే మేడం, ఈ ఎవరైతే సదరు వ్యక్తి గురించి లేకపోతే ఈ యొక్క మా సోషల్ ఎలిమెంట్ గా సదరు వ్యక్తి లేదు, వల్లభనేని వంశీ గారి మీద లుకౌట్ ఇచ్చారు. ఇంకా ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఏం చెప్తున్నానంటే, వీళ్ళు 1 by 1 ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు నుంచే ఎవరికి కనపడట్లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే, చంద్రబాబు గారు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్, అంటే ప్రతిదీ క్యాబినెట్ లో చర్చిస్తూ ముందు మనం రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ, అంటే ప్రజలకు కొన్ని సంకేతాలు, అంటే మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తూనే మరో పక్క సంక్షేమానికి సంబంధించినవి డబ్బులు గ్యాదర్ చేస్తూ, అలాగే అభివృద్ధి పదంలోకి పెట్టుబడులకు సంబంధించినవి అన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ, ఒక పక్క గత ప్రభుత్వం తప్పు చేసిన వ్యక్తులని ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేస్తూ